ఏదైతే ఉన్నదో ఈ రేస్ మొదలయ్యింది. కేటీఆర్ మీద ఎప్పుడైతే కేసు నమోదయ్యింది అనేటటువంటి వార్త బయటికి వచ్చిందో అప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఆందోళన పూర్తిగా కూడా టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర కావచ్చు, ఏసీబీ కార్యాలయం దగ్గర కావచ్చు. ఏం జరగబోతుంది, ఏ క్షణం ఏం జరగబోతుంది, ఈ క్షణంలో మరి కాసేపట్లోనే కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారేమో అనేటటువంటి ఒక వెదర్ అయితే నిన్న మధ్యాహ్నం నుంచి మొదలయ్యింది. ఏసీబీ నమోదు చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్లో A1గా కేటీఆర్ పేరు ఎప్పుడైతే తెర మీదికి కనబడిందో, వన్స్ అలా కనబడిన తర్వాత ఖచ్చితంగా కూడా అరెస్టు చేయబోతున్నారు. నమోదు చేసినటువంటి ఆ కేసులో 4 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 సెక్షన్ల ప్రకారం కూడా డెఫినెట్గా ఏ మాత్రం కూడా నోటీస్ ఇవ్వకుండానే అరెస్టు చేసే రైట్స్ ఏసీబీకి ఉంది అనేటటువంటి వార్త ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలతో పాటు పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా కొంత కీలకంగా చర్చించుకున్నారు. ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారా, కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నటువంటి నేపథ్యంలోనే మరి ఏం జరగబోతుంది అనేటటువంటి అందరూ కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏంది, ఇక దీనికి సంబంధించి కేటీఆర్ కూడా తనకున్నటువంటి అడ్వకేట్ల ద్వారా, అంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అడ్వకేట్ ద్వారా కూడా తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సుందరం ద్వారా దాఖలు చేసినటువంటి ఆ పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద చాలా సుదీర్ఘంగానే వాదనలు జరిగాయి. అంటే ఈరోజు మార్నింగే పిటిషన్ వేసినప్పటికీ దాని ప్రొసీజర్ ప్రకారం రావాలి అని చెప్పిన నేపథ్యంలోనే రిజిస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత సింగిల్ బెంచ్కి వచ్చింది. ఆ తర్వాత వాదనలు కూడా కంప్లీట్ అయిపోయి, ఆ వాదనలన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపటి క్రితమే ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు. ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్లో చాలా స్పష్టంగా కూడా వారం రోజుల పాటు కేటీఆర్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, అంటే డైరెక్ట్గా అరెస్ట్ చేయవద్దు. ఏసీబీ మీరు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి వారం రోజుల పాటు ఎక్కడా కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయాలి అనుకునేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను నిలుపుదల చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు అయితే కాసేపటి క్రితమే ఆదేశాలు ఇచ్చింది. సో ఈ వారం రోజుల తర్వాత ఏం జరగబోతుంది, ఎందుకు ఈ వారం రోజుల సమయం ఇచ్చారంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలకు సంబంధించి ఈ కేసు మీద ఇక మీరు పూర్తి స్థాయి దర్యాప్తు ఏదైనా జరిపి కేటీఆర్ ప్రమేయం ఇందులో ఎలా ఉంది అనే దానికి కావాల్సినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆధారాలతో కూడుకున్నటువంటి పూర్తి స్థాయి నివేదిక, ఆ పూర్తి స్థాయి నివేదికను మాకు సమర్పించాలి అని ధర్మాసనం చెప్పిన నేపథ్యంలోనే అందుకోసమే వారం రోజుల పాటు సమయం అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ విచారణ ఈ వారం రోజుల పాటు కొనసాగుతుంది. అంటే ఏసీబీ ఏదైతే జరుపుతున్నటువంటి దర్యాప్తు ఏదైతుందో మీరు మీ దర్యాప్తును జరుపుకోండి, దానికి ఎక్కడా కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ వారం రోజుల పాటు మీరు ఒక స్టే ఏదైతే ఉందో, అంటే ఇక అరెస్ట్ చేయవద్దు అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మేము చెబుతున్నాము. ఆ వారం తర్వాత మీరు సమర్పించబోతున్నటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను పరిశీలించిన తర్వాత యాక్షన్ ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక ప్రభుత్వం ఎటువంటి నివేదిక ఇవ్వబోతుంది, తెలంగాణ హైకోర్టుకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వబోతున్నటువంటి ఈ కార్ రేసుకు సంబంధించి జరిగినటువంటి కుట్ర కోణం ఏదైతే ఉందో ఆ కుట్ర కోణానికి సంబంధించి ఇవ్వబోతున్నటువంటి నివేదికనే ఇప్పుడు చాలా కీలకం. వన్స్ ఆ నివేదిక పరిశీలించిన తర్వాత ఇప్పటి వరకు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ అనుకోవచ్చు, లేకపోతే టెంపరవరీగా తాత్కాలికంగా అరెస్టు చేయవద్దు అనేటటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ అన్నింటినీ కూడా తెలంగాణ హైకోర్టు కొట్టేసి మీరు చేయాలనుకున్నటువంటి కేసు పరంగా చేయాలనుకున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ను చేసుకోండి అనేటటువంటి చెప్పే అవకాశం ఉంది, లేదా బెయిల్ కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు ఒకవేళ బెయిల్ కొనసాగిస్తే మాత్రము ఫెల్ గుడ్ అక్కడ ఎటువంటి అరెస్టులు ఉండవు. ఒకవేళ కొనసాగించకపోతే మాత్రం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడమా, లేకపోతే హైకోర్టు తెలంగాణ హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేయడమా, ఇలా ఏదో ఒక సెకండరీ అయితే ఆప్షన్ ఉంటుంది. కానీ వారం రోజుల పాటు కేటీఆర్కి అయితే ఊరట లభించింది. కేటీఆర్ను ఎక్కడా కూడా ఇంకా 1 వీక్ పాటు అరెస్ట్ ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేయరు. కానీ ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి వెదర్ ఏదైతే కనిపించిందో ఆ వెదర్ను పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా కూడా హైకోర్టులో కేటీఆర్కు చుక్కెదురవుతుంది, ఖచ్చితంగా కూడా అరెస్టుకు సిద్ధమవుతున్నారు పోలీసులు అనేటటువంటి వెదర్ కనిపించింది. అక్కడ ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే డీసీపీ వచ్చారు, అక్కడికి ఏసీపీ వచ్చారు, స్థానిక ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వచ్చారు. మొత్తం చర్చలు కూడా ఏసీబీ కార్యాలయంలో డీజీతో జరిగాయి. అలా జరిగిన తర్వాత ఇక ఏం జరగదు అంటే వాళ్ళు కూడా వెయిట్ చేశారు, ఎటువంటి తీర్పు రాబోతుంది అనేటటువంటి దాని మీద వాళ్ళు వెయిట్ చేశారు. కాబట్టి వెయిట్ చేస్తే వారం రోజుల పాటు సమయం అయితే ఇచ్చారు. సో ఈ 1 వీక్ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఇప్పుడు చాలా కీలకం. ఖచ్చితంగా 1 వీక్ వరకు 1 వీక్ తర్వాత మాత్రం ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి మలుపులు అరెస్టులే ఉండొచ్చు.
మధు అయితే ఇప్పటికే కూడా 10 రోజుల వరకు కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు తెలపడం జరిగింది. అలాగే 30 తారీఖు లోపు కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి అధికారుల నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక్కడ అదే అంటే ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో 30వ తారీఖు వరకు అంటే 30వ తారీఖు వరకు కూడా కేటీఆర్కు సంబంధించినటువంటి అరెస్ట్ ప్రక్రియ అనేది ఉండదు, అందులో డౌటే లేదు. సో అరెస్ట్ అనేది ఉండదు. కానీ ఈ కేసుకు సంబంధించి ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ మిగిలినటువంటి A2, A3 ఉన్నారు కదా, అది కీలకం. ఆ A2, A3 కూడా నోటీసులు ఇవ్వచ్చు, అవసరం అనుకుంటే అరెస్ట్ కూడా చేయవచ్చు. ఇది కీలకం. అంటే A1 కంటే బెయిల్ ఉంది, మరి A2, A3 ఎవరైతే ఉన్నారో మరి వారి పరిస్థితి ఏంటి? వారికి వ్యవహారంలో కూడా ఏం జరగబోతుంది, నెక్స్ట్ A2, A3 వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి. రేపు ఎల్లుండైనా సరే ఎవరినో ఒక A2 అయినా A3 అయినా సరే నోటీసులు ఇచ్చి పిలిపించి ఖచ్చితంగా కూడా విచారిస్తారు, అవసరం అనుకుంటే అరెస్ట్ కూడా చేస్తారు. కాబట్టి ఈ 1 వీక్ తర్వాత ఇది ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి పొలిటికల్గా ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఈ రేస్ అంతా కూడా జరిగింది. మొత్తం అంతా కూడా ట్రాన్సాక్షన్స్ కావచ్చు అవన్నీ కూడా జరిగినటువంటి వాటిల్లో ఒక కుంభకోణం ఏంటంటే అనుమతులు లేకుండా, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, కేబినెట్ అనుమతులు లేకుండా చేసినటువంటి వ్యవహారంలో కేటీఆర్కు లబ్ధి జరిగింది అనేటటువంటి ఆరోపణ, అలిగేషన్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి కావాల్సినటువంటి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని అయితే కేసులో వాదించారు. కానీ అక్కడ కేటీఆర్కు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరపకుండానే ఇన్వాల్వ్మెంట్ ఉంది, కేటీఆర్కు లబ్ధి జరిగింది అనేటటువంటి పదం వాడము ఏ విధంగా, అందుకు కావాల్సినటువంటి ఎవిడెన్స్లు కూడా ఎక్కడా కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదు. కాబట్టి వన్స్ వాటిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏదన్నా ఉంటే ఫర్దర్గా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా అటువంటిది చెప్పలేదు. ఎక్కడా కూడా స్పష్టంగా పలానా చోటు నుంచి పలానా చోటికి పలానా వ్యక్తికి లబ్ధి జరిగింది, ఆ లబ్ధి జరిగినటువంటి పర్సన్ మళ్ళీ ఈ కేటీఆర్కు డబ్బులు ఇచ్చారు అనేటటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేవు అనేటటువంటి వాదనలు కూడా గట్టిగా జరిగాయి. కానీ సీరియస్గా చెప్పాలంటే హైకోర్టులో జరిగినటువంటి ఈ వాదనలు చాలా స్ట్రాంగ్గానే జరిగాయని చెప్పవచ్చు. కేటీఆర్ వైపు, ప్రభుత్వం వైపు, రెండు వైపులు కూడా ఎవరూ తగ్గలేదు, ఏ ఒక్కరు కూడా తగ్గలేదు. ఎవరికి వారు వాదనలు వినిపించారని చెప్పాలి. కానీ ఫైనల్గా మాత్రము టెంపరీ రిలీఫ్ అంటారు కదా, ఆ విధంగా 10 రోజులు అంటే 30వ తేదీ వరకు కూడా రిలీఫ్ అయితే కేటీఆర్కి వచ్చింది. ఈ 30 రోజులు ఈ ఉన్నటువంటి ఈ టైంలో ఏం చేయబోతున్నారు, ఎటువంటి స్టెప్స్ గవర్నమెంట్ తీసుకోబోతుంది, అదేవిధంగా తన మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించి కేటీఆర్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగానే మారింది. రైట్, థ్యాంక్ యూ మధు. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట దక్కింది. 10 రోజుల వరకు